ఈవెంట్స్ లలో పాడితే అసలు వాళ్ళ సింగరే కాదని చెప్పి అంటే అలా మ్యారేజెస్ అని అన్నారంట. సో యాక్చువల్ గా అందులోనే ఉండే వేరే కంటెస్టెంట్స్ ని నేను కనుక్కున్నాను అనమాట. ఇట్లా ఏమైనా ఈ టాపిక్ జరిగింది అసలు దీని గురించి జనరల్ గా అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం కాదు, తను చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని లేవు కూడా అన్నట్టు చెప్పారు పక్క కంటెస్టెంట్స్. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూలో కీరవాణి గారు అన్నారంట ఆయన ఒక మ్యారేజ్ ఈవెంట్ లో ఆయన స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్ లో ఆయన పాడినప్పుడు ఆయనకి కొంచెం లోగా అనిపించిందంట. అంటే ఇప్పుడు మ్యారేజెస్ అంటే అక్కడ ఎవరు పట్టించుకోరు కదా, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా. సో ఆయనకు అనిపించిందంట నాకు వచ్చిన కళని నేను అవమానిస్తున్నానా, ఇట్లా నేను పాడుతుంటే కనీసం ఎవరు వినని కూడా వినట్లేదు అని చెప్పేసి అప్పటి నుంచి ఆయన అట్లాంటి షోస్ కి వెళ్ళలేదంట. సో అది ఆయన సొంత ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పారు అని చెప్పి ఆ పాడతా తీగాలో ఉన్న వేరే కంటెస్టెంట్స్ నాతోటి అన్నారనమాట. ఓకే యా. సో అంటే ఈ ఎంటైర్ ఇష్యూకి యావత్ సమాజం లైక్ చూసే తెలుగు ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు. లైక్ ఎందుకంటే మనకి ఇంత ముందుకు చెప్పినట్టు తెరపైకి ఓలా ఉంటే తెర వెనకాల ఓలా ఉంటుంది. లైక్ ఆ లోపల ఉండే ఆ కష్టాలు కానీ సో ఇలాంటి ఇబ్బందులు కానీ బయటికి మీరు చెప్పే వరకు, ఎందుకంటే మీరు అందులో ఉంటారు కాబట్టి అది మీకే తెలుసు అందులో ఏం జరిగి ఉంటుంది. ఈ అమ్మాయి బాడీ షేమింగ్ అంటూ ఏదో మాట్లాడింది, దాని గురించి మీరేమంటారు? అంటే అది పర్సనల్ గా లైక్ కాస్ట్యూమర్ ఎవరైతే ఉన్నారో మేబీ ఆ పర్సన్ ఏమన్నా తనకి అట్లా ఇన్సల్టింగ్ గా మాట్లాడుండొచ్చు. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. అంటే తను ఛానల్ నోటీస్ కి లైక్ ఆ డైరెక్టర్ గానీ ఎవరన్నా నోటీస్ కి మేబీ తీసుకెళ్లి ఉండాల్సిందేమో, అప్పుడు ఆ మూమెంట్ లోనే తీసుకెళ్లి ఉండాల్సింది. బట్ డ్రెస్సింగ్ విషయంలో అయితే ఇన్ జనరల్ అట్లా అయితే నేనైతే ఫేస్ చేయలేదండి. అంటే మీరు ఈ డ్రెస్సే వేసుకొని పాడాలి, ఇలాగనే ఉండాలి, మాకు కొంచెం ఎక్స్పోజింగ్ చేయాలి, ఇలాంటిది నేనైతే ఎప్పుడు వినలేదు, ఫేస్ చేయలేదు. ఓకే, లైక్ ఉంటే ఇలా ఎక్స్పోజింగ్ చేయాలి, ఎందుకంటే ఆన్ స్క్రీన్ లో మీరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం బ్యూటీ యాడ్ చేయాలి, ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, సో ఇలా ఉండాలి అని చెప్పి కూడా అంటే మంచి డ్రెస్సులు వేసుకోవాలని ఆబ్వియస్లీ అది చెప్తారు. ఎందుకంటే స్క్రీన్ లో కనిపించేటప్పుడు స్క్రీన్ లుక్ కూడా కావాలి కదా. సో మనమంతా నీట్ గా ఉండాలి, మంచి డ్రెస్సెస్ వేసుకోవాలంటారు కానీ ఇట్లాగా ఎక్స్పోజింగ్ చేసేలాగా బట్టలు వేసుకోవాలి అనేది నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదండి. ఓకే, సో ఇది పక్కన పెడితే ఇలాంటి ఓ ఘటన మీ లైఫ్ లో చాలా ఇబ్బంది పెట్టిన సంఘటన కూడా ఒకటి జరిగిందని చెప్పి నేను నిన్న. సో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఒక వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అంటే గతంలో మీరు బయటకు వచ్చి మాట్లాడారు, బట్ అంత వైరల్ అయితే కాలేదు అది. సో ఎవరు వినలేనట్టున్నారు. ఆ వ్యక్తి చాలా బ్లాక్ చేశాడు, మీ లైక్ ఎంటైర్ కెరియర్ ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పి నేను. ఇది నిజంగా వాస్తవమే అంటారా? నిజమే అండి. ఎవరో కాదు, మన తమన్ గారు ఉన్నారు కదా, తమన్ గారు కాదు, తమన్ గారి అసిస్టెంట్ ఉన్నారు కదా, ఆయన శ్రీకృష్ణ అన్నమాట, శ్రీకృష్ణ అన్న. సో ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది. అంటే కొంతమంది అడగొచ్చు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారండి బాబు, ఎందుకంటే నన్ను వేసుకుంటున్నారు కామెంట్స్ లో. సో ఏం జరిగిందంటే నేను ఫుల్ ఫ్లోలో ఈవెంట్స్ చేస్తూ ఉన్నాను అండ్ సడన్ గా నాకు ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ బ్యాక్ అడుగుతున్నారు, లేదా కొంతమంది సారీ అమ్మ మీరే ఉంచేసుకోండి అడ్వాన్స్, కానీ ఏమనుకోవద్దు మేము ఈ షో ఇవ్వలేము. ఇలా ఒక 4 షోస్ వరుసగా 5 days లో 4 షోస్ క్యాన్సిల్ అయిన తర్వాత 5th పర్సన్ ఇట్లా ఫోన్ చేసినప్పుడు మేము అడిగామన్నమాట, ఏంటి ఏమైంది మాకు అర్థం కావట్లేదు, 4 days నుంచి ఇట్లానే జరుగుతుంది, మాకు ఎవరన్నా పోనీ హింట్ అన్నా ఇవ్వండి, ఏమైందో మా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ అయిందా మీరు చెప్పండి, మేము ఎవరికి చెప్పము మీరు చెప్పండి. అంటే ఆ ఈవెంట్ మేనేజర్ చెప్పింది ఏంటంటే, ఇట్లా శ్రీకృష్ణ గారు ఉన్నారు కదండి, ఆయన చెప్తున్నారు, మాకు చెప్పారు నేహాకి గనక మీరు షోస్ ఇచ్చారంటే నేను అండ్ మా టీమ్ ఎవరైతే ఉన్నామో మేము ఎవరము మీకు రాము, మీకు తను కావాలో మేము కావాలో తేల్చుకోండి మీరు అని చెప్పేసి అన్నారండి. మరి మీ అమ్మాయి పర్ఫార్మర్ మంచి పర్ఫార్మరే, మేమేం కాదంటలేదు, కానీ మీ అమ్మాయి ఒక్క అమ్మాయి కోసం మేము వాళ్ళందరినీ వదులుకోలేము కదా, ఎందుకంటే వాళ్ళు చెయ్యము అంటే మా లైఫ్లు కూడా రిస్క్ లో పడిపోతాయి, మాకు ఇదంతా అవ్వదు కదా. సో మీరు ఇది మళ్ళీ ఆయన అడగండి, ఎందుకంటే అడిగితే కూడా మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది, మా లైఫ్ మీద మీరు దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతారు, ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేశారు. సో కానీ అప్పుడు మేము నమ్మలేదు, చాలా వరకు నమ్మలేదు, ఎంత ఒక 80% నమ్మలేదండి. ఎందుకంటే
శ్రీకృష్ణ అన్న నన్నెందుకు ఇట్లా చేస్తాడు, తనకి నాతోటి ఏం ఎనిమిటీ ఉంది, మేమిద్దరం సేమ్ ఊరు కూడా కదా మాది, నాకు కలిసినప్పుడు ఎప్పుడు నాతో బాగా మాట్లాడతాడు, అండ్ అప్పుడప్పుడు సాంగ్ సెలెక్షన్లో కూడా ఏదైనా ఉంటే నాకు హెల్ప్ కూడా చేస్తాడు కదా రియాలిటీ షోస్లో, ఎందుకబ్బా ఇట్లా అని చెప్పేసి సరే ఇంకా మన లక్కే ఇట్లా ఉందేమో అనుకుని వదిలేసాం, పక్కన పెట్టేసాం. కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత ఒక షో వాళ్ళు ఈవెంట్ మేనేజర్ కాకుండా డైరెక్ట్ షో ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళే నన్ను పిలిచారనమాట. లైక్ ఇందాక చెప్పాను కదా ఒక పాట బాగా హిట్ అయింది అని చెప్పేసి, సో మాకు ఆ అమ్మాయి కావాలి, మాకు ఖచ్చితంగా ఆ అమ్మాయి కావాలి అని చెప్పేసి వాళ్ళు నన్ను పిలిచారు. అదే ప్రోగ్రామ్ లో శ్రీకృష్ణ అన్న, గీతా మాధురి అక్క వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటే వాళ్ళు దేవర్ లైక్ మేము అసలు ఆ పాట కోసమే పెట్టుకున్నాము ఈ అమ్మాయిని ఇక్కడ పాడాలని చెప్పేసి, ఒకసారి ఇది శ్రీకృష్ణను తన చేత స్టేజ్ మీద పాడించండి అని చెప్పేసి ఈవెంట్ మేనేజర్ తో చెప్పాను. చెప్తే అన్న వచ్చేసి నేను పాడనన్నాడు. అంటే ఎందుకు పాడరు అని అంటే, లేదు నా వాయిస్ బాగాలేదు. వాయిస్ బాగాలేనప్పుడు వేరే సాంగ్స్ పాడుతున్నారు కదా ఇప్పుడు దాకా అంటే, లేదు నాకు ఆ పాట సూట్ అవ్వదు. అలా ఒక షోకి వచ్చినప్పుడు నాకు ఇది సూట్ అవ్వదు అని ఎవరు చెప్పరు. లేదండి మేము ఇంత డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మేము ఆ పాట కోసం ఈ అమ్మాయిని పిలిచాము, మీరు పాడరంటే ఎలా కుదురుద్దని వాళ్ళు గట్టిగా మాట్లాడారు. మాట్లాడితే సరే అని ఎట్లయితే కష్టపడి స్టేజ్ అయితే ఎక్కాడు. ఎక్కేసి కరెక్ట్ గా ఒక 3 లైన్స్ పాడేసి వెళ్ళిపోయాడు స్టేజ్ మీద నుంచి. నేను అక్కడే అన్న ఇద్దరం పాడుతూ ఉన్నాము, 3 లైన్స్ పాడేసి వెళ్ళిపోతాను. అంటే ఆ ఏజ్ లో నాకు ఎంత స్ట్రాంగ్ గా నా బ్రెయిన్ లో ఇంప్రింట్ అయిందంటే నేను చాలా బాధపడ్డాను ఆ రోజు. అంటే నాతోటి నేను పనికిరానా, నాతో పాడడానికే ఒకళ్ళు డినై చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇంకా అప్పుడు మేము అనుకున్నాం, అయితే వీళ్ళందరూ చెప్పేది నిజమేనేమో, ఎందుకంటే మన కళ్ళ ముందు మన ఫేస్ మీదనే ఇట్లా చేశాడు కదా, సో ఇది ఇంకా నిజమే అయి ఉండొచ్చు అని చెప్పి. సో ఆ తర్వాత కూడా నేను ఇదే మాట నేను చాలా మంది దగ్గర విన్నాను. ఇక ఎవరైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు. సో రీసెంట్ గా నా హిట్ వచ్చేసి దర్జా మూవీలో లింగో లింగో అనే సాంగ్ బాగా హిట్ అయింది, వైరల్ అయింది. అయినప్పుడు కొంతమంది ఈవెంట్ మేనేజర్స్ కాల్ చేశారు మళ్ళీ నాకు, చేసి అడుగుతున్నారు, ఓకే అండి షో చేస్తా అంటే, మీరు శ్రీకృష్ణ టీమా? కాదండి. మీరు సాకేత్ టీమా అంటే, కాదండి. అయితే మేము మళ్ళీ చెప్తాంలేండి. అంటే బ్యాచెస్ ఉంటాయి, అందులో బ్యాచెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు పాడమని చెప్తారు. వాళ్ళకి ఇష్టం లేని పర్సన్ ఎవరన్నా ఈ ఫీల్డ్ లో ఎంటర్ అయితే అని అంటారు. మళ్ళీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే జరిగింది నాకు, మళ్ళీ ఈ వ్యక్తితోనే. తెలీదు, ఇప్పటికి స్టిల్ తెలీదు, ఇప్పటికి తెలీదు, అసలు ఏం లేదు, అసలు గొడవే లేదు. తనకి నాకేం గొడవలు ఉంటాయి? అన్న పెద్దోడు, నేను చిన్నదాన్ని, తనకి నాకేం గొడవలు ఉంటాయి? మరి తెలీదు, ఇప్పటిదా తెలీదు. ఓకే, ఎప్పుడైనా కలవడం జరిగిందా? ఆ తర్వాత ఇంకెప్పుడు కలవలా నేను. ఆ రోజు స్టేజ్ మీద ఎప్పుడైతే నా ఫేస్ మీద నేను పాడను అని చెప్పేసి వెళ్ళిపోయాడో, ఆ తర్వాత ఇంకెప్పుడు నేను తనని కాంటాక్ట్ చేయడం కానీ తనతో మాట్లాడడం కానీ నేను ఇంకెప్పుడు చేయలేదు. ఓకే, సో ఈ ఇష్యూ పక్కన పెడితే, ఈ ప్రవస్తి అనే అమ్మాయి బయటికి వచ్చిన తర్వాత మీతో కాల్ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి? అసలు ఏం జరిగిందని చెప్పి అనుకున్నారా అసలు? నేను ఈ మధ్యనే మాట్లాడాను, ఇష్యూ అంతా జరుగుతుంటే అసలు ఏంటి ఏమైంది అని చెప్పి నేను కాల్ చేశాను, మాట్లాడాను. సో మనకి టీవీలో ఏదైతే చెప్తుందో నాకు కూడా అదే చెప్పింది, ఇట్లా ఇట్లా అయింది, నేను చాలా బాధపడ్డాను. ముందు పాడతా తీగలో కూడా నేను పాడాను కదా, నేను అప్పుడు ఎప్పుడు ఇట్లా కంప్లైంట్ చేయలేదు కదా, అందరూ నన్ను ఎందుకు చెప్తున్నావు అని అంటున్నారు, కానీ నేను ఎంత బాధపడితే నేను చెప్పాను అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇదే ఛానల్లో ఇదే షోలో నేను ముందు పాడాను కదా, అప్పుడు నేను కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు నాకు కష్టమైంది కాబట్టి నేను సఫర్ అయ్యాను, నేను డిప్రెషన్లో అనిపిస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి అన్నదన్నమాట. డ్రెస్సెస్ గురించి కూడా నేను అడిగాను, డ్రెస్సెస్ గురించి ఇట్లా జరగదు కదా,